అందరికీ హాయ్ అండి. ఈరోజు మన మేస్త్రి వాళ్ళ ఇంట్లో అంటే మేము ఇల్లు కట్టిస్తున్నాం తెలుసు కదా మీ అందరికీ. ఈరోజు మా మేస్త్రి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ పెట్టుకుని మాకు కూడా పిలిచారు. మేము కూడా వెళ్ళామన్నమాట. చాలా జనం అండి సత్యనారాయణ పూజకి. లేడీసే ఎక్కువ జనం ఉన్నట్టున్నారు. సో చూడండి మేస్త్రి వాళ్ళ ఇంట్లో పూజ ఎలా పెట్టారని చూడడానికి చాలా చాలా బాగుంది కదా. సత్యనారాయణ మూర్తి ఆ ఫోటోలు అలంకారం చాలా నాకు చాలా నచ్చిందండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదే ఒక అదృష్టంగా భావిస్తాం కదండి. దాంతోపాటు మనం దర్శనం చేసుకున్నాం కదా, మనందరం కూడా భాగ్యవంతులే. వీళ్ళేనండి మా మేస్త్రి వాళ్ళ భార్య అనమాట. వాళ్ళకి ఒక 2 కొడుకులు. స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్న తర్వాత భోజనం పెట్టారనమాట. భోజనం అంతా కర్ణాటక స్టైల్లో ఉన్నది, ఆంధ్ర స్టైల్ కాదు, కర్ణాటక స్టైల్. అన్నీ కూడా చాలా చాలా బాగుందండి. ఈ ఆలుగడ్డ కబాబు ఇచ్చారు కదా, సూపర్ ఉందండి. పూరి కూటు అని భోజనం అంటే మీరు ఫుడ్డీ అంటే మీ అందరికీ ఇవి చూడగానే ఆ నోరు ఊరుతుంది. నాకు ఎప్పుడైనా భోజనం ప్లేట్ చూసినానంటే నాకు వెంటనే తినాలి అనిపిస్తుంటుంది. భోజనం అయిన తర్వాత వచ్చి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చారు, తీసుకున్నాము. మాకు కూడా సత్యనారాయణ పూజ చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి కోరిక ఉన్నదండి. కాకపోతే ఒక్కసారి కూడా అవ్వడం లేదు. మనం ఇల్లు కట్టేస్తున్నాం కదా, ఇల్లు కట్టిన తర్వాత మన అందరం కలిసి ఒకేసారి గ్రాండ్గా సత్యనారాయణ వ్రతం చేసుకుందామా, ఓకేనా? 4వ తారీఖు పౌర్ణమి పడ్డది కదా, ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మంచిదని వీళ్ళు చేసుకున్నారు. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి భోజనం అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక 4 గంటలకి జైన్ మఠంకి వెళ్ళామండి. దీనికన్నా ముందే ఆ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేము ఉండే దగ్గర శివుడు, తర్వాత ఆంజనేయ, అన్ని కోవిలు ఒకే దగ్గర ఉన్నదండి. నవగ్రహాలు అన్న నాగదేవతలు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. అక్కడేమో ఫస్ట్ టైం పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేశారు. జైన్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం ఇక్కడ కూడా వెళ్ళి మా చేతే కుంకుమార్చన అన్నీ చేశారండి. మన పేర్లు చదివి మన చేతే లక్ష్మీదేవికి కుంకుమార్చన చేశారు. చాలా బాగా నచ్చింది. ఒక పౌర్ణమి రోజు ఈ అదృష్టం దొరికినందుకు నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను అనమాట. మనకి సత్యనారాయణ పూజ సొంతంగా చేయడానికి ఇంతవరకు అవకాశం దొరకలేదు. అప్పుడు ఎలాగైనా ఒక భాగ్యం దొరికింది కదా అని నాకు అంతలోనే తృప్తి అయిపోయాను అనమాట. మనం ఇల్లు కట్టిన తర్వాత మన అందరం కలిపేసి ఒకేసారి సత్యనారాయణ పూజ చేసేద్దామా, ఓకేనా? ఇలా అందరు ఒక్కొక్క బ్యాచ్ అనమాట. ఎంతమంది ఉన్నారో 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు అయ్యాయి అనమాట. కూర్చొని కుంకుమార్చన చేయించారు. కుంకుమార్చన చేసేది మన ఆడవాళ్ళందరికీ ఎంతో తృప్తిస్తుందండి. ఆ దేవికి మనం చేయాలి, మనం కుంకుమార్చన చేస్తే చాలా చాలా ఖుషి ఫీల్ ఉంటుంది కదా. నాకు కూడా సేమ్ ఆ రోజు అలాగే ఉన్నానమాట. మన కొత్త ఇంట్లో రేపు ఆదివారం అండి 7వ తారీఖు ద్వారబంధం పెడుతున్నాము. రేపు మార్నింగ్ 5:30 నుండి 6కి పూజ టైం ఇచ్చారనమాట. రేపు ద్వారబంధం పెడతాం కదా, మీ అందరూ ఈ వీడియో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు కట్టే ఇల్లు బాగా అవ్వాలనుకుని ఆశీర్వదించండి, ఓకేనా? ఫస్ట్ ద్వారబంధం పెట్టి తర్వాత గోడలన్నీ వేసి ఇల్లు కట్టేస్తాం. ఇలాగే ఆ రోజు సత్యనారాయణ పూజ అన్నీ అయిన తర్వాత అతను కథ అంటే స్టోరీ అన్నీ చెప్పి మమ్మల్ని ప్రతీ నెల ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ప్రతీ నెల కూడా మీ ఆశీర్వాదం ఉండాలని అతను మాకు అడుక్కుంటున్నారనమాట. ఫస్ట్ సారి స్టార్ట్ చేశారు కోవిల్లో. చాలా బాగా చేశారండి, నిదానం చాలా బాగా చేశారు. ఇలా మహామంగళారతి మీరు కూడా తీసుకుని నమస్కారం చేసుకోండి. ఆ సత్యనారాయణ స్వామి అందరూ కూడా మంచి చేయాలి అనేసి, ఓకేనా? ఒకసారి నమస్కారం చేసుకోండి. అందరూ హారతి తీసుకున్నారా? ఈ కోవిల్లో శివుడు, జ్యోతిర్లింగాలు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవతలు అందరూ ఒకే దేవస్థానంలో ఉన్నారు. మనం ఒక్క శివుడు దర్శనం చేయాలంటే ఇన్ని దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. తర్వాత ఈ కోవిల్లో మన చెయ్యారా మనమే అభిషేకం చేసుకోవచ్చండి. ఇలా పూజ అయిన తర్వాత అక్షంతలు పుష్పం సమర్పించుకొని ఫోటోలు తీసుకున్నాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్, ఓకేనా? బాయ్.